దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మనం మహిమపరుచుకున్నాం. కొన్ని మాటలు మనం చూద్దాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. ఆయన చిత్తమును పూర్వముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం చదవలసినటువంటి విషయాన్ని గమనించినట్లయితే చివర్లో ఒక మాట రాయబడి ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఆ చివర్లో రాయబడిన మాట ఏంటంటే, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టే వారముగా ఉండాలి, ఉండునట్లుగా చూసుకోవాలి. మన ద్వారా ప్రభునామం మహింపరచబడాలి. రెండోది, మనం చూసిన దేవుడు సంతోషపడాలంట. దేవుడు సంతోషపడాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఆనందముతో గంతులు వేస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే వారముగా మనము ఉండాలి. ఈ ప్రపంచంలో మనుషులను సంతోషపెట్టాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సంతోషం కొంతవరకు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, భర్త భార్యను సంతోషపెట్టాలని ఓ బంగారు చైన్ కొనుక్కొని తెచ్చాడు అనుకోండి. తీసుకొచ్చి భార్య చేతుల్లో పెడతాడు. పెట్టిన తర్వాత ఆ చైన్ని చూసి దాన్ని మెడలో ధరించుకున్న తర్వాత హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఎంతవరకు చెప్పండి? ఎంతసేపు? కొద్దిసేపు మాత్రమే. ఆ సంతోషముతో ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ, తనకు పరిచయం ఉన్న వాళ్ళని, వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చెప్పండి ఏం చేస్తారు? సంతోషం ఎక్కువైపోయి మా ఆయన బంగారు చైన్ కొనిచ్చాడు, మా ఆయన చాలా మంచోడు అని ఆ కొద్దిసేపట్లో ఆ సంతోషంలో అందరికి చెప్పుకుంటుంది. బాగానే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు గొడవ వచ్చింది అనుకోండి. ఆడంటాడు, నేను కొన్న చెయ్యిని తిరిగి మరలా నాకు ఇచ్చేయమన్నారు. అప్పుడు ఏమంటుంది ఆమె? నేనేమన్నా కొనక్కి రమ్మన్నాను నిన్ను? ఎవడికి కావాలి నీ చెయ్యిని? తీసుకోమని ఇస్త్రీ చెప్పండి. ఏం చేస్తుందండి? ఇస్త్రీ కొట్టేస్తుంది. సంతోషం అనేది క్షణంలోనే మరలా ఆవేశంలోనికి వెళ్ళిపోతారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దైవజనుడైన పౌలు గారు ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాడు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టున్నట్లుగా చూసుకోవాలి. ఏంటండి? దేవుని మనము సంతోషపెట్టాలంటే మొదట మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, వాక్యానుసారంగా మనం దేవుని సన్నిధిలో నిలబడాలి.
ఏంటండి? చూడండి, కొన్నిసార్లు మనం మార్గంలో వెళుతున్నప్పుడు చెట్టు పచ్చగా ఉందనుకోండి, ఆ చెట్టును చూడంగానే మనకేమనిపిస్తుందంట? చాలా సంతోషం అనిపిస్తుంది. పచ్చగా ఉందబ్బా, చెట్టు భలే ఉంది, నీడ భలే బాగుంది. అసలు ఈ చెట్టు కింద కూర్చుంటే ఏంటంటే వెంటనే ఏమొచ్చేస్తుంది? చెప్పండి, ఏమొస్తుందండి? వాంతులా? చెప్పండి, ఏమొస్తుందంట? ఎత్తరొచ్చేస్తుంది. ఆ చల్లటి నీడకి, తోలే వంటి గాలికి మనిషికి ఏమొచ్చేస్తుందండి? ఎత్తరొచ్చేస్తుంది. ఒక చెట్టు నీడ ఒక మనిషిని ఆకర్షింప చేసేటట్లు చేస్తుంది. ఆ చెట్టు మనిషిని ఆకర్షింప చేసి తన నీడను రప్పించుకొని తన నీడను కూర్చున్న వంటి వ్యక్తికి విశ్రాంతిని కలిగేటట్లు ఆ చెట్టు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని చేత సృష్టించబడిన నీవు, దేవుని పిల్లలని పిలువబడుతున్న మీరు, దేవుని మందిరానికి వస్తున్న మీరు, దేవుని వాక్యానుసారంగా నడిపించబడుతున్న మీరు, ఈ రోజున యేసయ్యను ఆకర్షించగలిగిన స్థితిలో మీరున్నారా? ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనల్ని ఆకర్షించేటట్లు మనము ఉండాలి. ఆయన సంతోషపెట్టే వారంగా మనము ఉండాలి. దేవుని సంతోషపెట్టడం అంటే ఏమిటి చెప్పండి? బంగారం ఇవ్వాలా? లేకపోతే డబ్బు ఇవ్వాలా? లేకపోతే ఇల్లు వాకిలు ఉన్నదంతా ఇచ్చేయాలా? దేవునికి ఏది ఇస్తే సంతోషం, ఏమిస్తే ఆయన సంతోషపడతాడు అని మనం బైబిల్లో చూస్తే, దేవుడు ఎండి బంగారములు, నీ ఆస్తి పాస్తుల ఐశ్వర్యాన్ని కోరలేదు, కానీ నీ హృదయాన్ని మాత్రమే ఆయన కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పవిత్రమైనటువంటి హృదయాన్ని యేసయ్య కోరుకుంటున్నాడు. పాపము లేని జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని మనసును మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి మంచి మనసుతో ప్రభుని ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో, ఎప్పుడైతే దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తావో, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ యందు ఆనందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉంటే ఒక ఆమె అత్తరు డబ్బా తీసుకొని వచ్చింది. అత్తరు డబ్బా తీసుకొని వచ్చింది. ఆమె ఎవరు? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య పాదాలు దగ్గరికి వచ్చి కూర్చొని కన్నీటితో తన కాళ్ళను కడిగి తల వెంట్రుకలతో తుడిసి ఆ అత్తరును పూస్తూ ఉంటే యేసయ్య ఆమెలో ఉన్న ప్రేమను చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు యేసయ్య ఆమెను ఎలా చూశాడు చెప్పండి? ఆమెను చూసిన దేవుడు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. బాధపడటానికి, దుఃఖపడటానికి గల కారణం ఏంటి? ఆమె ఇష్టానుసారంగా, లోకానుసారంగా పాపపు బ్రతుకులో బ్రతుకుతున్న ఆమె మార్పు చెంది యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి ఆమె ఇష్టపడుతూ ఉంటే కొందరు ఆమె మీద అసూయ పడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మందిరానికి రండి అని మనం కొంతమందిని అంటే, నా గురించి వాళ్ళు ఎట్లా అంటున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటుంటారు. ఇలా మాట్లాడేవాడికి సిగ్గన్నా ఉండాలి. ఏంటండి? వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారని అన్నం తింటాం మానేస్తామా? చెప్పండి, మానేస్తామా? తింటాం మానేస్తామా? మానేయం కదా. చూడండి, కొందరు ఏదో ఒక వంక, ఏదో ఒక సొడ్డు, ఏలు వంక పెట్టండి అన్న రాదన్నట్టు ఏదో ఒక రకంగా దేవుని మందిరానికి దూరంగా ఉంటూ ఉంటారు. ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో ఏదో ఒకటి చెప్పి మందిరానికి రాకుండా తప్పించుకొని తిరుగుతుంటారు. సరే, వాడి సంగతి మనకొద్దు. ఇంకా
ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ప్రభువును సంతోష పెట్టాలంటే దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని నీవు జీవించటమే ఆయనకు సంతోషకరము. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. దేవునికి సంతోష పెట్టడం అంటే అన్నీ తెచ్చి పెట్టడం కాదు. ఏంటండి? ఇప్పుడు నక్లెస్ కొన్నా ఆమెకు సంతోషం ఉండదు, ఉద్యానం కొన్నా సంతోషం ఉండదు. ఏంటంటే పట్టు చీరలు కొనుక్కొచ్చి ఇచ్చినా ఆమెకు సంతోషం ఉండదు. ఓ పెద్ద బంగళ కొనిచ్చినా ఆమెకు సంతోషం ఉండదు. దేవుడు నీ యందు సంతోషపడాలంటే నీవు పవిత్రమైన హృదయముతో ఆయన సన్నిధిలో జీవించినప్పుడే ఆయన సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పౌలు గారు ఈ మాట చెప్పారు. ఏమని? అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంతోషపెట్టడంలో జాగ్రత్త అంటే గత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితంలోనికి నీవు నడిపించబడుతూ ఆయనను మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూద్దాం. అక్కడ ఒక చిన్న మాట మనకు రాయబడిన మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. చివరిలో ఒక మాట రాయబడింది, చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ఏలయనగా మన విశ్వాసము గలవారమైతే నీతి కలుగును, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే దేవుని వాక్యం ఏమంటుంది? ఇక్కడ చెప్పబడిన మాటలు మనం చూస్తే, మన విశ్వాసము గలవారమైతే నీతి కలుగును, నిరీక్షణ సఫలమగును, ఆత్మ ద్వారా ఎదురు మనము చూస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని యందు నిలిచి ఉండటం ద్వారా నీకు విశ్వాసం వస్తుంది, తర్వాత నీతి కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది, పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఆ తర్వాత దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాల కొరకు నువ్వేం చేస్తావంట? ఎదురు చూస్తావు. యేసు ప్రభు వారు దారిన వెళుతూ కన్నులెత్తి చూడగా ఒక చెట్టు కనపడింది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు మార్గంలో వెళుతూ ఉంటే ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు ఎలా ఉందంట? చెప్పండి, ఎలా ఉందండి? పచ్చగా కనపడుతుంది. ఆ చెట్టును చూడంగానే పచ్చగా కనపడుతుంది. ఆ పచ్చగా కనపడగానే యేసు ప్రభువుకు ఆశ కలిగింది. చెప్పండి, ఆయనకేం కలిగిందంట? ఆశ కలిగింది. ఆకలితో ఉన్నాడు. ఆ చెట్టును చూశాడు. దాని మీద ఏమైనా నాకు ఒక పండు దొరుకుతుందేమోను అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవు విశ్వాసము కలిగి నువ్వు ఉన్నావా? విశ్వాసము కలిగి ఉన్నావా? దైవజనుడు పౌలు ఈ మాట చెప్పాడు. మన విశ్వాసమా, మనము విశ్వాస గలవారమైతే నీతి కలుగును. చూడండి ఏమంటున్నాడు ఆయన? మనము విశ్వాస గలవారమైతే, మనము విశ్వాసులమైతే మనకు, చెప్పండి, ఏం కలుగుతుందంట? నీతి. మనం విశ్వాసము గలవారమైతే నీతి నిన్ను ఆవరిస్తుంది, నీతి నీలో నివసిస్తుంది. యేసుక్రీస్తే నీతిమంతుడు, ఆయన నీలో నివసిస్తాడు. అందుకని ఈ చదవబడినటువంటి విషయంలో నీతి కలుగునట్లుగా నువ్వేం చేయాలంట? నిరీక్షణ కలిగి, చెప్పండి, ఏం చూడాలా?
చెప్పండి, ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆయన అంటాడు, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. ఏంటండి? నిరీక్షణ ఏమవుతుందంట? సఫలమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. మనం అనుకున్నది ఎవరి మీద నిరీక్షణ కలిగి ఉన్నాం, ఎవరి కోసం, దేని కొరకు ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. నిరీక్షణ అనేది ఉంటుంది, ఒక నమ్మకం అనేది ఉంటుంది. దేవుని మందిరానికి వెళితే ఇదిగో నాకున్న రోగము బాగవుతుంది, దేవుడు బాగు చేస్తాడు అనే ఒక నిరీక్షణతో నువ్వేం చేయాలంట? చెప్పండి, ఎదురు చూడాలి. ఎదురు చూడాలి. కానీ యేసన్న గారు అన్నట్టు పాలు బాగా కాగబెట్టి తోడు పెట్టేసి ఈమె తేపగా ఏం చేసిందంట? చెప్పండి, మూతేయటం, ఏలు పెట్టడం. ఆరాధనలో కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూయటం, మా కళ్ళు నొప్పులు తగ్గినాయా అని చూసుకోవటం, మరలా కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టడం, ఆరాధనలో పాలు పొందటం. ఆరాధన అయిపోయే లోపు ఎన్నిసార్లు చెక్ చేస్తావు? చెప్పండి. ఆరాధన అయిపోయే లోపు ఓ 10 సార్లు చెక్ చేస్తారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏంటండి, ఈ మధ్య ఒక ఆయన గుండెల నొప్పితో మందిరానికి వస్తే పాస్టర్ గారు అన్నారంట, ఇక్కడ చేయి పెట్టుకో, గుండెల మీద చేయి పెట్టుకొని ప్రభుని అడుగు, ప్రభు నిన్ను ముట్టి బాగు చేస్తాడు అని చెప్పి అంటే అతను చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అందరూ చేసుకుంటున్నారు. ఈయన మధ్య మధ్యలో ఏం చేస్తున్నాడు తెలుసా? ఇట్టిట్టు అంటున్నాడు. ఎందుకని? చెప్పండి, నొప్పి తగ్గిందా? గుండెలో నొప్పి, చెప్పండి, ఏమంటున్నాడండి? ఎటు ఊపుతున్నాడు, ఊపుతూ చెక్ చేసుకుంటున్నాడు, నొప్పి ఉందా, తగ్గిందా, అరే తగ్గలేదే అని చెప్పి మరలా పెట్టుకుంటాడు, మరలా ప్రార్థన చేస్తాడు. నీకు ఉండాల్సిందేంటి? నిరీక్షణ, విశ్వాసము, నమ్మకం అనేది ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని నీ నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా నువ్వు ఏం చేయాలంట? ఎదురు చూడాలి. దేవుని ఆత్మ చేత నింపబడి ఎదురు చూస్తే నీ కార్యము దేవుడు సఫలము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదట మనం చదివాం, అన్ని విషయములలో, చెప్పండి, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. సంతోషపెట్టడం అంటే పవిత్రమైన హృదయం, నీతి కలిగినవంటి హృదయముతో ప్రభు సన్నిధిలో నువ్వు జీవించాలి. పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో యేసయ్య కొరకు జీవించుటయే ఆయనకు సంతోషం. అంతకంటే సంతోషం ఆయనకేమీ ఉండదు. నువ్వు మార్పు చెందటమే ఆయనకు సంతోషం, నువ్వు బాగుపడటమే ఆయనకు సంతోషం, నీ కుటుంబంలో సమాధానం కలిగి ఉండుటయే ఆయనకు సంతోషం. ఏంటండి? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని దైవజనుడైన పౌలు గారి ద్వారా గలతీ పత్రికలో ఈ మాట చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగును, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారానే, చెప్పండి, ఆత్మ ద్వారానే మనము ఎదురు చూడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద ఎదురు చూసుకుంటూ, ఆ చెట్టు ఎదురుగుంటే యేసయ్య చూసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చెట్టు మీద చూస్తే ఒక్క పండు కూడా, చెప్పండి, ఒక్క పండు కూడా లేదు. అప్పుడు యేసయ్యకి సంతోషం ఉంటుందే? చెప్పండి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంక మీదట నువ్వు కాపు కాయకుందుగాక అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ దేవుడు నీకు ఇంకా సమయం ఇచ్చాడు. దేవుడు మార్పు చెందటానికి నీకు సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నీ అంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు నీకు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు మన మధ్యలోకి వచ్చాడు అనుకోండి,
ఒక్కొక్కరిని చూస్తాడు ఆయన. ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు, ఎంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారు, ఎంతమంది భయంతో భక్తితో కలిగి ఉన్నారు అని ఆయన ఒక్కొక్కరిని పరీక్షించాడు అనుకో, ఒక్కడనే ఉంటాడా? ఒక్కడనో దొరుకుతాడు? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ దేవుడు ఇప్పటికిప్పుడే మన మధ్యలోకి వస్తే నా పరిస్థితి ఏమిటి? ఏంటండి నా పరిస్థితి ఏమిటి? నేనేమైపోతానో అని ఎప్పుడైనా ఒకసారి ఆలోచించు. దేవుని మందిరానికి వచ్చిన నీవు, వాక్యాన్ని వింటున్న నీవు ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికిప్పుడే నా ప్రభువు వస్తే నా బ్రతుకు ఏమవుతుంది? ఏంటండి? శరీర సంబంధ విషయాల్లో భర్తకు తెలియకుండా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకుందాం. భర్త ఆ టైంలో ఆ ఇంట్లోకి వచ్చాడు అనుకో, అప్పుడు భార్య ఏమంటుంది తెలుసా? చెప్పడం ఏమంటుంది? నువ్వు మంచోడు కాదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నేను వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను, అవసరమైతే నీకు విడాకులు ఇచ్చేస్తా, నాకు వాడే కావాలి. చూసావా? కానీ దేవుని సన్నిధిలో అలా కుదరదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్య చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి మనం విరోధంగా దూరంగా ఉండి ఏమి చేయజాలలేము. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటలను చక్కగా తెలియచేశాడు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు నీతి కలగాలంటే, నీ నిరీక్షణ సఫలం అవ్వాలంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మను పొంది నిరీక్షణతో నీవు ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు వస్తాడు, నన్ను బాగు చేస్తాడు. నా ప్రభు వస్తాడు, నాకు సమాధానం కలుగు చేస్తాడు. నా ప్రభు వస్తాడు, నా కుటుంబంలో నెమ్మది కలుగు చేస్తాడు. నా ప్రభు వస్తాడు, నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు. నా ప్రభు వస్తాడు, నాకు సంతానం కలుగు చేస్తాడు. నా ప్రభు వస్తాడు, నాకు సమృద్ధిని కలుగు చేస్తాడు అని ఎదురు చూడాలి. దేవుని వైపు మనము ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈమె ఇల్లు చూసుకుంటూ వెళ్ళింది, ఇల్లు ఎత్తుకులాడుకుంటూ వెళ్ళింది. ఎక్కడున్నాడో యేసయ్య అని తెలుసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన జీవితంలో చేసిన వంటి మేలుకు కృతజ్ఞతగా విశ్వాసముతో ఆయన పాదాలు దగ్గర చేరింది. ఆయన పాదముల చెంత ఉంటే చాలు అని చెప్పి ఆయన పాదాలు చెంతకు చేరింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెట్టుని చూసి చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు. ఒక పండు కూడా కనపడకపోయేసరికి ఏంటంటే నిరాశతో ఆయన ఉండిపోయాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు, నీ జీవితంలో భయము భక్తి అనేది లేకపోతే యేసయ్య సంతోషపడతాడా? దేవుని సంతోష పెట్టాలంటే నీవు నీ నిరీక్షణ సఫలమవ్వాలి. నీవు నీతిమంతుడుగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలి. నీ నిరీక్షణ ఏమవ్వాలంట? సఫలము అవ్వాలి. అంటే నువ్వు చేసే ప్రతి పని కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ప్రారంభిస్తే చాలు, ఆయన ఆశీర్వాదకరంగా దాన్ని ముగిస్తాడు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక అధికారి వచ్చాడు, నిరీక్షణతో వచ్చాడు. ఒక అధికారి నిరీక్షణ కలిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి తన నిరీక్షణను బట్టి యేసుని అడిగాడు. ఏమని? అయ్యా, నిన్ను నా ఇంట్లో చేర్చుకునే అంత యోగ్యుని నేను కాదు, అంత యోగ్యత లేదు నాకు అని చెప్పి ఆయన ప్రాధాన్యత పడితే యేసు ప్రభు ఆయన అడిగాడు, ఏంటి సంగతి అంటే ఆయన అంటాడయ్యా, నా దాసుడు ఇంట్లో రోగితో పడి ఉన్నాడు, రోగముతో ఆయన పడి ఉన్నాడు. మాట మాత్రం సెలవిస్తే చాలు అతను బాగుపడతాడు. నిరీక్షణ. దేవుని మందిరానికి వచ్చిన నీవు బ్రతుకు మీద ఆశ ఉన్నవాడు, దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ కార్యము సఫలమవ్వాలని విశ్వసించుచున్న నీవు అది సఫలమవ్వాలంటే నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్.
దేవుని మందిరం యాత్ర లాంటిది కాదు ఇది. ఏంటండి? దేవుని మందిరం టూరిస్ట్ ప్లేస్ కాదు ఇది. ప్రైజ్ ద లార్డ్. జీవితాంతం యేసయ్యతో ముడిపడవలసిన వంటి స్థలం. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసయ్య అంటాడు, తల్లి తన బిడ్డను మరిచిన నేను మిమ్మల్ని మర్చిపోను. మన దేవుడు మరుచువాడు కానే కాదు. ప్రైజ్ ద లార్డ్. నీ విశ్వాసాన్ని చూస్తాడు ఆయన, నీకున్న నిరీక్షణను చూస్తాడు. ఏ కార్యక్రమం కొరకు నువ్వు నిరీక్షణతో ఎదురు చూస్తున్నావో ఆ కార్యాన్ని ఈ రాత్రి నా దేవుడు ప్రారంభించి ముగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ కార్యాన్ని ఈ రాత్రి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. అది నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలి? దిక్కులు చూడాలి కదా. దిక్కులు చూస్తుంటే సరిపోద్దే, దేవుని వైపు మాత్రమే చూడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పౌలు గారు చెప్పారు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. సంతోషపెట్టాలంటే మనం ఏం చేయాలి? ఆత్మ ద్వారా, చెప్పండి, ఆత్మ ద్వారా మనము, చెప్పండి, ఎదురు చూడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎదురు చూడాలి. చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రులు బజార్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. బజార్కి వెళ్ళారు కదా, ఏదో తెస్తారు, వాళ్ళకి నచ్చిన వస్తువు, ఐస్ క్రీమే కావచ్చు, చాక్లెట్లే కావచ్చు, బిస్కెట్లే కావచ్చు, వాళ్ళకు నచ్చినది వారు ఏదైతే తింటారో వారి తల్లిదండ్రులు వారిని తీసుకొస్తారు. కాబట్టి వీళ్ళు నిరీక్షణతో ఎదురు చూస్తుంటారు. అది తెచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ లేని, చెప్పండి, ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ద లార్డ్. ఆ చిన్న పిల్లలు మాట్లాడుతుంటారు, మా డాడీ చాలా, చెప్పండి, మంచోడు, చూడు నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చాడు. వాళ్ళని చూపించి వీళ్ళని చూపించి వీళ్ళు ఏం చేస్తుంటారు? తింటూ ఉంటారు. వాళ్ళు తినేది కాకుండా పక్కన నీరు ఊరే తొట్లు చేస్తుంటారు. వాళ్ళకి చూపించి వీళ్ళకి చూపిస్తుంటే వాళ్ళకి కూడా ఏం చేస్తుందండి? నోట్లో, చెప్పండి, నీళ్ళు ఊరుతా ఉంటాయి. నాకు కూడా ఇచ్చి ఉంటే బాగుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరొక మాట, మత్తయి సువార్త బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనములో చివరిలో ఒక మాట రాయబడిన మాటను దయచేసి మనం చూద్దాం. చదవండి. చదవండి మొత్తం పూర్తి పైన చదవండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించుడు. వాక్యమును విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో ఎదురు చూసేవాడు ఎలాంటి వాడై ఉండాలంట? 100 ఫలం పొందాలి. 100 ఫలం పొందే వ్యక్తిగా మనం ఉండాలి. ఫలమును పొందువాడు ఉండాలి కానీ ఫలాన్ని పోగొట్టుకునేవాడిగా ఉండకూడదు కదా. ఏంటండి? చెప్పండి. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వంటి వారంగా ఉండాలి కానీ పోగొట్టుకునే వంటి వారంగా మనము ఉండకూడదు. ఇంకొక విషయం తెలుసా మీకు? యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమెను తీసుకొని వచ్చారు కదా. ఫలించాలి అనుకునేవాడు ఏం చేస్తాడు? ప్రభు దగ్గర, అర్థమైందే, ఫలించాలి అనుకునేవాడు, తన పాపాన్ని ఒప్పుకునేవాడు ఏం చేస్తాడంటే అక్కడ నిలిచి ఉంటాడు. యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత చివరికి మిగిలింది ఎవరు? చెప్పండి, మిగిలింది ఎవరు? ఆమె ఒకటే మిగిలింది. మిగతా వాళ్ళందరూ ఎటుపోయారు? వాళ్ళు కూడా హృదయరాస్యాలు వెరిగిన వాడు మన ప్రభువు కాబట్టి, మన పాపములన్నీ ఆయనకు తెలుసు కాబట్టి మనము కూడా మన పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధిలో నిలబడి ఆయన వెంబడిద్దామని అనుకున్నారా వీళ్ళు?
అనుకున్నారా? అనుకోలేదు. ఏం చేశారు? పారిపోయారు. మందిరాల్లో చాలా మందిని చూస్తుంటాం, వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా ఒక వాక్యం కూర్చుకుంటే చాలు. ఎందుకని? తప్పించుకొని పోయే దేవుడు మార్పు లేనోడు, మారు మనసు లేనోడు, ఫలించాలని ఆశ లేనివాడు, దేవుని వాక్యానికి విధేయత లేనివాడు, అవహేళనమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్తలో ఈ మాటను చెప్పాడు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. ప్రైజ్ ద లార్డ్. మంచి నేలన విత్తబడిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరో ఇక్కడ కూర్చున్న మీరందరూ. ఇది ఏ నేల అండి? చెప్పండి, ఏ నేల? మంచి నేల. ఈ నేలలో నువ్వు విత్తబడాలి. ఈ సంఘ సహాసం అనే ఈ నేల, ఈ పరిచర్య అనే ఈ నేలలో నువ్వు విత్తబడినట్లయితే నీవు 30 కాదు, 60 కాదు, 100 ఫలిస్తావు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఫలిస్తుంటే చూసి దేవుడు ఏం చేస్తాడంట? సంతోషపడతాడు. నువ్వు ఫలించటమే దేవుని యొక్క ఆలోచన, నువ్వు ఫలించటమే దేవుని యొక్క చిత్తము. దేవుని సంఘ సహాసములో నిలిచి ఉండుటయే దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను చెప్పి చస్తానన్న వాళ్ళు 2 చేతులు ఎత్తండి. ఉన్నారా ఎవరైనా? ఎప్పుడు చావు వస్తుందో నీకేమైనా తెలిసి ఉంటే నాకు కూడా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అంతే కదమ్మా? చావు ముందే తెలుస్తుందా? రేపు చచ్చిపోతాను 10 గంటల 55 నిమిషాల 36 సెకండ్లకు నేను చస్తాను అన్నవాళ్ళు ఎవరండి చెప్పండి. ఎవరి చావు ఎవరికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మనం ఏమండాలి? సిద్ధపడి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ఉండటమే. దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉంటాం. ఒక ఊరికి ప్రయాణం చేసేటప్పుడు బస్సు కోసం ముందుగా వెళ్ళి మనం సిద్ధపడి ఉంటాం. దేవుని మహిమలో మనం చేర్చబడాలంటే ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండటం. నాకు ఇప్పుడు 25 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు ఒప్పుకుందాం. ఏంటి? 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, 40 సంవత్సరాలు వచ్చి నాకు ఒప్పుకుందాం, అప్పుడు బాప్తిసం తీసుకుందాం. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా 50 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందాం. ఒకవేళ ఈ లోపే నువ్వు చస్తే చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన ఏం చేశాడంటే చేతిలో పట్టుకునే కర్ర, చేతిలో పట్టుకునే కర్ర, ఎందుకంటే పెద్ద వయసు అయిన చేతిలో పట్టుకునే కర్ర, ఆ కర్రను ఏం చేశారు తెలుసా? ఆ ఇంట్లో ఆ పెద్ద ఆవిడ కొన్ని కట్టెలు ఉంటే ఆ కట్టెలు పెట్టి అన్నం వండుకుంటా ఉంది. ఆ కట్టెలు కాస్త అయిపోయినాయి. కట్టెలు ఎక్కడ లేవు, దొరకట్లా. ఈ ముసలాయన అన్నాడు, సరే ఇంకేం చేస్తావు? ఆ అన్నం సగం ఉడికింది, సగం ఉడకలేదు, మరి ఇంకేం చేస్తావు? ఇది ఈ కర్రను చెప్పండి, చేతి కర్రని ఎరగొట్టి పెట్టమనేసరికి ఆమె ఏం చేసింది? ఎరగదీసి ఎరగొట్టేసి ఏం చేసింది? పెట్టేసింది. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఏం చెప్పరేంటి? ఎందుకని? అన్నము సగం ఉడికింది, సగము ఉడకలేదు. ఇప్పుడు మంట లేకపోతే అన్నం ఏమవుతుంది? సగం బతికేగా. నీ సగం భక్త్యా పూర్తి భక్త్యా? తర్వాత ఆ కర్రను మొత్తం ఎరగదీసి పేలు చేసి పొయ్యిలో పెట్టి ఆ అన్నాన్ని వండుకొని తిన్నారు. అన్నానికైతే తిన్నాం, కానీ ఈ మనిషి నడవాలంటే ఇప్పుడు ఏం కావాలా? ప్రైజ్ ద లార్డ్. మందిరానికి అయితే వస్తున్నావు, బాగానే ఉంది, నలుగురు నిన్ను మెచ్చుకుంటున్నారు, కానీ నీలో ఉన్న చెప్పండి అలవాట్లను నువ్వు మానేస్తున్నావా? నీలో ఉన్న చెడును తీసేసావా? దైవ వాక్యానుసారంగా భయము భక్తి కలిగి నడుచుకుంటున్నావా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం సెలవిస్తుంది, 100 నువ్వు ఫలము పొందాలంటే ప్రభువును సంతోషపెట్టాలి.
అందుకని నూరంతలుగా నువ్వు ఫలం పొందాలంటే మంచి నేలన, చెప్పండి, మంచి సంఘ సహాసములో వాక్య ఉపదేశం కలిగిన వంటి సంఘములో నీవు నాటబడాలి. ఆత్మ కలిగించు సంఘములో నీవు నాటబడాలి. ఎక్కడెక్కడో నాటబడతానంటే కుదరదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ నాటబడ్డా సాతాను గడు ఏం చేస్తుంటాడు? ఆడ నాటబడతాను, ఈ సంఘంలో నాటబడతాను, ఆ సంఘంలో నాటబడతాను అనుకుంటూ పోతే ఈరోజు మారుతాను, రేపటికి మారుతాను, 40 సంవత్సరాలే కదా నాకు, ఇప్పుడు 55 సంవత్సరాలు కదా అని అనుకుంటూ ఉంటే సాతాను గడు ఏం చేస్తుంటాడు? నిన్ను, చెప్పండి, పీక్కుంటూ వచ్చేస్తూ ఉంటాడు వెనకాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పెద్దవాళ్ళు అంటారు, ఇంత బతుకు బతికి, చెప్పండి, ఎక్కడ చచ్చాడంట? ఇంటి వెనకాల చచ్చాడంటే వాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత బతుకు బతికి ఇంతకాలం సంఘంలో ఉండి నరకానికి పోతే ప్రయోజనం ఏముంది? అందుకని మంచి నేలన విత్తబడిన ఇత్తనము వలె నూరంతలుగా ఫలము పొందే వంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నూరంతలుగా ఫలము పొందుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసి, చెప్పండి, ఏం పడతాడంట? ఆనందపడతాడు, ఆయన సంతోషపడతాడు. మరొక మాట, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము, బైబిల్ ఉన్నవాళ్ళు చూడాలి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 27వ వాక్యం, 27వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. కీడు చేయుటకై 2 రాజులు తమ మనస్సులో స్థిరపరుచుకొని యొక్క భోజన పంక్తిలో కూర్చొని ఉండినను కపట వాక్యములాడుదురు. నిర్ణయ కాలమందు ఆ సంగతి జరిగెను గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. నీ ఆలోచన కూడా అంతే. ఏంటండి? నువ్వు అనుకున్న ఆలోచన నెరవేర్చబడుతుందా చెప్పండి? అందుకని అడిగాను, ఎప్పుడు ఎవరు చేస్తాడు అని. అనుకున్న ఆలోచన ప్రకారం నెరవేరితే జాగ్రత్త పడతామా లేదా? చెప్పాలి, చూడాలి మీరు. అనుకున్నదంతా మనం జరిగితే ఇంకేముంది? ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకున్నదల్లా జరుగుతూ ఉంటే ఇంకేముందండి? నీ నోటి నుండి వచ్చి ప్రతి మాటను బట్టి జనాలంతా నిన్నే దేవుడు అని గొలవరు. అయ్యా, నువ్వు నోటి నుండి వచ్చి ప్రతి మాట కూడా మాకు ఆశీర్వాదకరంగా ఉందని చెప్పి ఆయనే భజన చేయటం మొదలు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చదవబడిన వంటి విషయాన్ని మనం చూస్తే ఈ చివరిలో రాయబడిన మాట, వారి ఆలోచన సఫలము కానేరదు. 2 రాజులు కీడు చేయాలని ఉద్దేశం. ఒకరికి ఒకరు అనుకుందాం. ఇప్పుడు మీరు పక్కనే కూర్చుని ఉన్నారు కదా, పక్కన కూర్చొని ఉన్నా ఏమనుకుంటారు చెప్పండి? నేనే ఘనత నందాలి, నేనే ఘనత నందాలి. కాదు, నేనే, చెప్పండి, మెప్పు పొందాలి, నేనే మెప్పు పొందాలి అని ఒకరిని ఒకరు మనసులు అనుకుంటూనే సరిపోతారు. కానీ ప్రార్థన అనేది ఉండదు. ఎంతసేపటికి హెచ్చించుకోవటమే సరిపోద్ది. ఈడు వాడిని, వాడు ఈయన్ని కీడు చేయాలని ఆలోచించుకున్నారు, కానీ వారి ఆలోచన సఫలము కాలేదు. ప్రైజ్ ది లార్డ్. మీకు బాగా అర్థం అవ్వాలంటే దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేశారు? నేను తప్ప మరొక దేవుని ఆరాధించకూడదని రాజుగారు ఏం చేశాడంట? ప్రకటన చేశాడు, శాసనమును రాశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో ఎవరు కూడా నా విగ్రహమే వారి ఇంట్లో ఉండాలి, నేనే దేవుని, నన్నే ఆరాధించాలని చెప్పి రాజుగారు ఒక విగ్రహాన్ని చేయించి శాసనమును రాసి దేశమంతటా ప్రకటన చేశారు. ఎవరైనా నన్ను కాకుండా వేరే దేవుని ఆరాధిస్తే వాడిని తీసుకెళ్ళి సింహభవనంలో వేస్తామని రాజుగారు ఆజ్ఞాపించారు. దానియేలు ఏం చేశాడు? దానియేలు తన దేవుని తాను ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటుంటే కొంతమంది చూశారు. కొంతమంది చూసి దానియేలుని పట్టుకొని తీసుకెళ్ళి రాజుగారితో చెప్పారయ్యా, నీ మాటను,
చెప్పండి, నీ మాటను తప్పి నీ మాటను లెక్క చేయకుండా ఇదిగో తన దేవుడు తను ప్రార్థన చేస్తున్నాడు, అందుకని తను పట్టుకొచ్చాం అని చెప్పి అన్నారు. అప్పుడు రాజుగారు కోపంతో ఊగిపోయి దానియేలుని తీసుకెళ్ళి సింహం బోన్లో వేశారు. సింహం బోన్లో వేస్తే దానియేలు ఎవరిని స్తుతించాడు చెప్పండి? సజీవుడైన దేవుడు. దానియేలును చూసిన దేవుడు సంతోషపడ్డాడా? కన్నీళ్ళు పెట్టాడా? ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి కుక్కల బోన్లో వేద్దాం, ఎట్లుంటుంది మీ పరిస్థితి చెప్పండి? ఏందంట చూస్తున్నారు? నిన్న వేస్తే బాగుండు అన్నట్టు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అల్లకోలం అయిపోద్ది, గందరగోళం పరిస్థితి, ఇంకా భయంకరంగా ఉంటుంది. యేసుప్రభు సంగతి తర్వాత యేసు నుండి మామూలుగా తిట్టరు. ఇంకా ఏంటంటే బండ బూతులు, ఎక్కడ ఉన్న భాషలు ఉన్నాయి అన్ని భాషలు వాడేస్తారు ఆ గంటలో. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ఏం చేశారండి? తీసుకెళ్ళి సింహం బోన్లో వేశారు. సింహం బోన్లో వేయగానే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలును చూసిన దేవుడు, దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు సింహాల నోళ్లను మూసేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుని కొరకు మనం ఏం చేయాలంట? నిరీక్షణతో మన కార్యము సఫలము చేయబడాలి. మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో మనము ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మనకున్న సమస్య, మనకున్న బాధ, మనకున్న బలహీనతను బట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ప్రభువా, నాకు ఇదిగో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నుండి నన్ను నీవు విడిపించు. ప్రైజ్ ది లార్డ్. దానియేలును కాపాడిన దేవుడు నీ రోగం ఎంత అయింది సన్నిధిలో, ఆయన దృష్టిలో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిరీక్షణతో ప్రార్థించు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కార్యము జరిగించును గాక. హల్లెలూయా. అందుకని చివరి మాట ఏం చెప్పాను? వారి ఆలోచన చెప్పండి, వారి ఆలోచన సఫలము కానేరదు. దేవునికి విరోధంగా ఉన్న వారి కుటుంబంలో వారు ఏమి చేసిన కార్యాలు సఫలము కానేరవు. మందిరానికి వస్తావు, బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ ఏ కార్యం నీ జీవితంలో సఫలము కాదు. కాకపోవటానికి కారణం ఏంటి తెలుసా? ఇంకా నువ్వు పాపాన్ని విడిచిపెట్టట్లేదు, ఇంకా లోకాశలు నువ్వు విడిచిపెట్టలేదు, ఇంకా ధనాపేక్షని విడిచిపెట్టకపోవటమే నీ జీవితంలో కార్యము జరగకపోవటం. అందుకని ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు నందు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన సన్నిధిలో నిలబడతావో అప్పుడే దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నీ ద్వారా దేవుడు సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదట నేను చెప్పాను, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. రెండోది, ఆత్మ ద్వారా మనము ఎదురు చూడాలి. మూడోది, నూరంతలుగా ఫలము పొందాలి. నాలుగోది, వారి ఆలోచన ఏమాత్రమో సఫలము కాదు. ఎవరి ఆలోచన? దేవునికి, సేవకునికి, సంఘానికి విరోధంగా ఉన్నవారి ఆలోచన సఫలము కాదు. అందుకని దానియేలు మీద చెడు ఆలోచన, చెడు అభిప్రాయాలతో తన మీద నిందను మోపి తీసుకెళ్ళి బోన్లో వేస్తే వారి ఆలోచన నెరవేరిందా చెప్పండి? వారి ఆలోచనను తలకిందులు చేసి రాజుకు నిద్ర పట్టకుండా చేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి దానియేలు ఉన్న సింహ బోను దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు, దానియేలు అని అన్నప్పుడు దానియేలు లోపల నుంచి ఏమన్నాడు తెలుసా? రాజుగారు, చిరకాలం నీవు చూసారా, మన దేవుడు గొప్పవాడండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఫలించకపోవటానికి గల కారణం నీ ప్రార్థన, నీ జీవితంలో ప్రార్థనా జీవితం లేదు, నీతి నిజాయితీ లేకపోవటం వల్లనే నీ కుటుంబంలో సమాధానం లేకపోవడం కారణం అదే, స్వస్థత సమాధానం కలగకపోవడానికి కారణం అవే. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి రండి అంటే నా భార్య వస్తుందిగా, మందిరానికి రమ్మంటే నా భర్త వస్తున్నాడుగా, ఏంటంటే ప్రైజ్ ది లార్డ్ అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ వేషాలు వేసుకుంటూ తిరుగుతూ ఎలా బాగుపడతారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం ఇలా చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.
అందుకని రాజుగారి ఆలోచన సఫలమైందా? అందుకని ఇక్కడ రాసుకున్నా, వారి ఆలోచన సఫలము కానేరదు. ఎందుకని? మన దేవుడు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు, చాలిన దేవుడు, మీ దయగలిగిన హస్తాన్ని చాపండి. ఇదిగో ప్రభువా, నిన్ను సంతోషపెట్టే వారముగా మేము ఉండునట్లు నీ వాక్యము చేత మమ్మల్ని శుద్ధి చేయండి, పవిత్రులుగా చేయండి, పరిశుద్ధపరచండి. వాక్యానుసారంగా మేము నడుచుకునేటట్లు మమ్మల్ని చేయండి. కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కూడిచిన మీ బిడ్డలందరినీ మీరు ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాట వారి వారి హృదయాలలో నాటబడి నైనా ఫలించి దీవెనకరంగా మార్చబడినట్లు కృప దయచేయండి. ఈ వాక్యం వారిలో కార్యసిద్ధి కలుగు చేసేటట్లు వారి హృదయాలు తెరవబడాలి. ఏ స్థితిలో వారు ఇక్కడికి వచ్చారో నిరీక్షణ కలిగి, ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో వారు ఎదురు చూస్తున్నారు. వారికి ఉన్న ప్రతి వ్యాధి, బలహీనత, కుటుంబ సమస్యలు, దేవా వారికి ఉన్న ప్రతి శోధనలను నీ సన్నిధిలో తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో మీరు అడుగు పెట్టండి, వారి కుటుంబంలో అడుగు పెట్టండి. వారి బలహీనపరిచే ప్రతి ఆటంకాలను తొలగించండి. నీ సాక్షి బిడ్డను లేవనెత్తి నీ రాకడకు మీ రాజ్యానికి వారిని సిద్ధపరిచి నిత్య మహిమలో వారిని చేర్చేంత వరకు మీరే వారి కాపాడి కృప చూపి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.